హాయ్ అందరికీ, నేను మీ అనుమన్ అమ్మాయిని. ఈరోజు అయితే మేము ఉదయం 5:30కి అయితే లెగిసి బయలుదేరిపోయామండి. ఎక్కడికి బయలుదేరిపోయామని మీరు అనుకుంటున్నారా? మా పిల్లలు కూడా చాలా హుషారుగా లెగిసి రెడీ అయిపోయారు. సో మేమైతే ఈరోజు చోల్దారి అనే ఒక విలేజ్కి అయితే మేము వెళ్తున్నామండి. అంత దూరము ఉదయం మేము ఎందుకు వెళ్తున్నామని మీరు అనుకుంటున్నారా? అక్కడ ఏంటంటే ఎవ్రీ సండే ఒక సంత అనేది జరుగుతుందండి. విలేజ్ సంతలాగా అనమాట. మన పల్లెటూర్లలో అయితే ఎలా జరుగుతుంది, ఇక్కడ ఈ అండమాన్లో కూడా చోల్దారి అనే విలేజ్లో కూడా మార్కెట్ అనేది మార్నింగ్ జరుగుతుంది. చాలా రకరకాల కూరగాయలు కూడా దొరుకుతాయి. మేము ఉదయం ఇంత దూరం వెళ్ళడానికి కారణం ఏంటంటే కూరగాయలు కొనడానికని మాత్రం కాదండి. కూరగాయలు కొనడం అనేది ఒక వంక మాత్రమే. అలా మార్నింగ్ వ్యూ కూడా చాలా బాగున్నది. అలా లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళొచ్చు అనే ఆలోచనతో అయితే అంత దూరం మేము వెళ్తున్నాము. చూసారండి, నేను అన్నట్లుగా వ్యూ అయితే ఎంత బాగుందో చూడండి. చుట్టూ సముద్రం, అక్కడక్కడ కొండలు, చెట్లతో పచ్చగా నిజంగా మార్నింగ్ చాలా బాగుంది వ్యూ అయితే. అలాగే ఈ మార్కెట్ కూడా సముద్రం పక్కనే ఉన్నదండి. సముద్రం పక్కనే కూర్చొని అయితే అమ్ముతారు. మార్కెట్ అనేది జరుగుతుంది. సో మేమైతే విలేజ్కి చేరిపోయామండి. బ్యాగ్లో ఇంక పట్టుకొని అయితే రెడీ అయిపోయాము మార్కెట్కి వెళ్ళడానికి. నేను మా అక్క ఇంకా రెడీ అయిపోయాము. చూస్తున్నారు కదండి, చివరిన ఉంది మార్కెట్. బీడ్గా ఉంది, చాలా మంది అప్పటికే వస్తున్నారు. మేము ఇంకా లేట్ అయిపోయాం అంత ఉదయం బయలుదేరినా సరే. సో చూడండి, ఎన్ని రకరకాల కూరగాయలు అయితే ఉంటాయి. అండమాన్లో దొరికిన కూరగాయలు కూడా ఉంటాయి. మీరు ఇప్పుడు చూడండి, నేను మార్కెటింగ్ చేస్తూ ఉంటాను, మీరు చూడండి. శుభమాన మా ఆవిడ చెప్పులు ఊడిపోయాయి, ఎట్టేసి అక్కడ ఎట్టేసిరా సోజీ, వెళ్ళి అక్కడ ఎట్టేసి. రోడ్డుకి అయితే అటువైపు అండ్ ఇటువైపు అయితే కూర్చుంటారండి. ఇంకా సముద్రం కూడా వెనకాతలే ఉంటుంది. సముద్రానికి ముందు అయితే కూర్చొని ఎంత బాగుంటుందో కదా. అలా ఇక్కడ చూడండి, అట్టుపళ్ళు కట్టా చెంప పళ్ళు అంటండి. చాలా బాగుంటాయి. అవి చాలా పుల్లగా తీగా స్వీట్గా బాగుంటాయి పళ్ళు. అండ్ ఇక్కడ పైనాపిల్స్, అంటికాయలు, మామిడి పళ్ళు ఇవన్నీ చాలా కొంచెం ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చి అమ్ముతారు కదండి. ఈ పక్కన ఉన్న మొక్క అయితే అరబీ మొక్క అండి. ఇదైతే ఇక్కడ అండమాన్లో అందరూ తింటారు. హెల్త్కి అయితే చాలా మంచిది. మ్యాక్సిమం మన వైజాగ్లో అయితే ఎవరూ తినరు, కానీ ఇక్కడ అండమాన్లో మాత్రం ప్రతి ఒక్కరూ తింటారండి ఆ మొక్కని. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ లోకల్గా పండిన కూరగాయలే. అండ్ మేమైతే ఇక్కడ బాతులతో కూడా ఆడుకుంటున్నాము. అవి కూడా వెయిట్ చేస్తున్నాయి, ఎవరు వస్తారా, మమ్మల్ని ఎవరు కొనుక్కొని తీసుకెళ్తారా అని. అవి కూడా చూస్తున్నాయండి, ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి బాతులు రెండును. అండ్ తర్వాత కొంచెం అలా ముందుకెళ్తే అక్కడ నాటుకోళ్ళు ఉన్నాయండి. నాటుకోళ్ళు కూడా అమ్ముతున్నారు. చూడండి, ఈ పుంజ అయితే ఎంత పెద్దగా ఉందో చూడండి, చాలా లావుగా ఉంది. నాకైతే పొడిసేస్తుందేమో అని భయం వేస్తుంది, అందుకే చెయ్యి పెట్టడానికి నేను భయపడుతున్నాను. వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు, వీళ్ళైతే కొనడానికి వచ్చినట్లు లేరు, బాతులతో కోళ్ళతో ఆడుకోవడానికి వచ్చినట్లు ఉన్నారని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ తర్వాత వచ్చేసి చేపలండి. చేపలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ నాటు చేపలు కూడా ఉన్నాయండి. చూడండి, బకెట్లో ఎంత చక్కగా కదులుతున్నాయో చూడండి. అండ్ తర్వాత అయితే ఇక్కడ సముద్రం చేపలు ఉన్నాయి, నాటు చేపలు ఉన్నాయి. చేపలు అయితే ఇప్పుడే ఫ్రెష్గా పట్టి తీసుకొచ్చినట్లు ఉన్నారు, బతికే ఉన్నాయి చూడండి. అండ్ చక్కగా కదులుతున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ తర్వాత ఇక్కడే ఈ సముద్రం దగ్గరే చేపలు అయితే పట్టి తీసుకురావడం, వాళ్ళే క్లీనింగ్ చేసి కట్ చేసి మరీ ఇవ్వడం నిజంగా చాలా బాగుందండి. మనకు పెద్దగా పని కూడా ఉండదు, కోసుకునే పని కూడా ఉండదు. అండ్ ఇక్కడ ఈ బంగారు రంగులోని ఎంత చక్కగా ఉన్నాయి చూడండి, కలర్ ఫిష్. ఇప్పటి వరకు మీరు చూసిన పల్లెటూరు మార్కెట్ అయితే ఫస్ట్ హాఫేనండి, ఇంకా సెకండ్ హాఫ్ కూడా ఉన్నది. సెకండ్ పార్ట్గా అయితే నేనైతే మళ్ళీ ఇంకో వీడియో అయితే నేను వేస్తాను. సో అంతవరకు ప్లీజ్ ఈ ఎండమాన అమ్మాయి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.